ఈసారి యుద్ధం వేరు, వాళ్ళ కుతంత్రాలు వేరు. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. ఇది విధ్వంసం మాత్రమే, తర్వాత చూడబోయేది విశ్వరూపం. కానీ ఇప్పుడొచ్చే గండాన్ని ఎవ్వరూ తప్పించలేరు. నేను నీకు కుస్తీ ఎలా చేయాలో నేర్పించాను, నువ్వెందుకు చేయాలో నేర్చుకున్నావు. I think there's a big conspiracy. నా పోలీస్ ఇన్స్టింక్ట్ ఎప్పుడు తప్పదు. చూడమే, ఆటే నా పొగరు. మనకు ఆట ఆడించడం కూడా తెలుసు. గెలుపైనా ఓటమైనా ఈ కొండ కింద ఊరోడదే. బాక్సాఫీస్ దగ్గర జూన్ 4న భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధమవుతున్న పెద్ది సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెద్ది సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఓవరాల్ గా అన్ని ఏరియాల్లో సినిమా బిజినెస్ ఊపందుకుంటోంది. రాయలసీమ ఏరియాలో కూడా పెద్ది సినిమా బిజినెస్ కంప్లీట్ చేసుకుంది. రాయలసీమలో సినిమా ఏకంగా 24 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకోగా, ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమా అక్కడ 23 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకొని మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోగా, టోటల్ రన్ లో సినిమా కేవలం 10 కోట్ల 45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకొని డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. గేమ్ చేంజర్ సినిమా రాయలసీమలో భారీ దెబ్బ కొట్టినా ఆ ఇంపాక్ట్ పెద్ది సినిమాపై ఎటువంటి ప్రభావం చూపించలేదు. పెద్ది సినిమా రాయలసీమలో ఏకంగా 24 కోట్ల బిజినెస్ చేసి మాస్ రచ్చ చేస్తోంది. గేమ్ చేంజర్ వంటి భారీ పరాజయం తరువాత పెద్ది సినిమాతో వస్తున్న రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవటం ఖాయంగా కనిపిస్తుండగా, పెద్ది సినిమాలో సునీల్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పుష్ప సినిమాలో మంగళం శ్రీనుగా తన నటనతో ఆకట్టుకున్న సునీల్ ఇప్పుడు పెద్ది సినిమాలో కూడా ఒక డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న పెద్ది సినిమా రిలీజ్ తరువాత ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.